దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొద్ది బలారాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పెట్ట అందరికి వందనాలండి. గడిచిన జూలై మాసం అంతా ప్రభు తన ఉచితమైనటువంటి కృప చేత మనందరినీ సజీవులుగా నిలబెట్టి ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఆగస్టు మాసంలో ప్రవేశించి మొదటి దినాన ఈ బలారాధనలో పాలు పొందడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞులమై మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఈ సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథము బైబిల్ ఉన్నవారు అందరూ. ఇంకొక విషయం ఏంటంటే, ఒక నిమిషం ఆగండి. దయచేసి మీరు ఎవరో మీ వద్ద ఉన్న ఫోన్ల వైపు చూడకుండా మీ వద్ద బైబిల్ మాత్రమే ఉండాలి. మీ స్తోత్రం కలుగునుగాక. మీరందరూ బైబిల్ తెరిచి వాక్యాలు చదువుతారు గాక. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదవండి. వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి కేకలు వేసి దానిని తినక మానిరి. చాలండి. దగ్గరికి చేతి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా దగ్గరగా చెల్లిద్దాం. చదవబడినటువంటి ఈ మాటలో ఎవరి మధ్య జరిగిందంటే, ఎలీషా ప్రవక్త అతని యొక్క శిష్యుల మధ్య ఈ సంభాషణ జరిగింది. ఎలీషా ప్రవక్త యొక్క శిష్యులు ఏమంటున్నారంటే, దైవజనుడా, కొండలో విషం ఉండదని కేకలు వేశారు. కేకలు వేసి తినక మానిరి అని అక్కడ మనం చదివాం. చాలా మార్లు ఈ మాట మీరు వినే ఉంటారు. ఎన్నో మార్లు ఎంతోమంది దైవజనులు చెప్పడం ద్వారా ఈ మాటలు మీరు ఎన్నో మార్లు వినే ఉంటారు. అయినప్పటికీ మరలా వినండి. దీనిలో ఈ మాటలో ఉన్నటువంటి లోతైన ఆధ్యాత్మిక అర్థం మనకు బయలుపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఎలీషా ప్రవక్త గిల్గాలుకు వచ్చాడు. గిల్గాలులో అప్పటి పరిస్థితుల్లో కరువు ఉంది. గిల్గాలులో కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, శిష్యుల్ని పిలిచి, అయ్యా మీరు వెళ్ళి మరి తినడానికి ఏమైనా కావాలి కదా. అతడు తన పనివారిని పిలిచి పెద్దకొండ పొయ్యి మీద పెట్టి, మీరు వెళ్ళి ఒక వ్యక్తి వెళ్ళి కోరాకులు ఏరుకొని తీసుకొని రండారని చెప్పి ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒక ఆయన్ని పంపించాడు. పంపిస్తే ఆ వ్యక్తి ఒకడు కోరాకులు ఏరుకుంటానికి పొలంలోనికి వెళ్ళి కోరాకులన్నీ ఏరుతున్నాడు. వాటిలో వెర్రి ద్రాక్ష ఆకులు కూడా ఏరేసి అన్ని కలగలిపి తీసుకొచ్చేసాడు. అయితే కలగలిపి తీసుకొచ్చి ఆ పొయ్యి మీద ఉన్న కుండలో ఆ కూరాకులన్నీ తరిగి వేసేసి కూర వంటకం చేసేసాడు. ఎవరు చేశారండి? మనకు అర్థం అవ్వాలి. ఎవరు చేశారు? ప్రవక్తల శిష్యులు చేశారు. చెప్పండి. ప్రవక్తల శిష్యులు వంట వండారు, కూర వండారు. అయితే వెర్రి ద్రాక్ష ఆకులు, వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క తీగ వాటి గుణమెరగక తీసుకొచ్చి అన్నిటితో పాటు తీసుకొచ్చి కొండలు వేసేసారు. కొండలు వేసేసి వంట ఉడికిపోయింది, కూర ఉడికిపోయింది. ఇక తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు రుచి చూసి దైవజనుడితో అంటున్నారు, దైవజనుడా, కొండలో విషమంది అని చెప్పి తినకుండా మానేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకానొక సందర్భంలో మా ఫాస్టమ్ గారండి, నా చూడండి, బీరకాయ కూర తినాలనిపిస్తుంది, బీరకాయ కూర తీసుకురండి అని చెప్పి, బీరకాయలు తీసుకురండి అని చెప్తే సర్లేమని చెప్పి బీరకాయలు తీసుకొచ్చారండి. మరి పాస్టమ్ గారు ఏం చేశారంటే, ఆ బీరకాయలు తొక్క తీసి రుచి చూడకుండా మొత్తం కలిపి కూర వండేశారు. కూర వండేసినప్పుడు తినడానికి కూర్చున్నప్పుడు కొద్దిగా చేదుగా కనపడుతుంది. చేదుగా కనపడుతుంది. ఏంటిది చేదుగా ఉంది అని చెప్పి ఎక్కడ పొరపాటు జరిగిందని గమనిస్తే, చేదుగా ఉన్న బీరకాయ పరేయకుండా మంచి బీరకాయలతో కలిపి వండేసింది. కూర అంతా చేదైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఏదో ఒకటిలా మళ్ళీ కూర వండిస్తామని చెప్పి అది చిన్నపోటేగా కొద్దిగా ఆహారం అని చెప్పి గబగబా చేదో బోదో మొత్తం ఏమండి ఆ కొద్దిగా కానీ తినేసేసాం. అదే కడుపులో నివాసం చేయదు కదా అని చెప్పి ఎవరిని బాధ పెట్టకుండా, గొడవలు పడకుండా వండిన కూరతో కొద్ది తినేసేసాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లాని పాస్టమ్ గారేమో కూరలోనితో రాదని చెప్పి ఏమో అనుకోబోకండి. కుటుంబంలో స్త్రీలు ఏదో ఒక సందర్భంలో పొరపాటు చేస్తూనే ఉంటారు. ఉప్పు ఎక్కువైనో, కారం ఎక్కువైనో, ఇంకా రకరకాలుగా మీకే ఎక్కువ తెలుసు నాకంటే
ఎందుకంటే కూరలు చేసేది మీరే కాబట్టి. ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతూ ఉంటుంది, ఆ పొరపాటుని సరిదిద్దుకోవాల్సిన అవసరం భార్యాభర్తలకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్న చిన్న పొరపాట్లు పెద్ద చేసుకుని కొట్టుకోనో తిట్టుకోనో చేసుకోవాల్సిన అవసరం లేదు, సరిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఎలీషా ప్రవక్తల శిష్యులు కూడా వెర్రి ద్రాక్ష చెట్లు ఆకులు ఆ తీగలు గుణమెరుగ్గా తీసుకొచ్చి కొండలో వేసేసినప్పుడు ఆ కూర మొత్తం కూడా ఏమైపోయిందంటే విషమైపోయింది. ఏమైపోయింది? విషమైపోయినప్పుడు దైవజనుడు ఆ కొండలో విషం ఉంది అని చెప్పి దైవజనుడికి సమాచారం అందించాడు. ఆయన పెద్దోడు కదా, గురువు గారు కదా, ఆయనకి సమాచారం అందిద్దాం. చేయమన్నవాడు ఆయనే కదా, కూర వండమన్నవాడు ఆయనే కదా, ఆయనకి చెప్దామని చెప్పి ఆయనకి చెప్పారు. చెప్తే ఆయన ఏం చేశాడంటే కొంత పిండి తెమ్మని చెప్పి కింద వచ్చిన చదవండి, 41వ వచ్చిన చదవండి. అతడు పిండి కొంత తెమ్మనెను, తేగా కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి ఇంకా బిగ్గరగా చెప్పండి. ఆ కొండలో పిండి వేయమని చెప్పి, పిండిని తీసుకురామని చెప్పి పిండి తీసుకొచ్చిన తర్వాత ఆ కొండలో వేసినప్పుడు ఆ కొండలో ఉన్న విషమంతా కూడా ఏమైపోయిందంటే విషమంతా కూడా మాయమైపోయింది. తినుటకు ఆ కూర ప్రయోజనకరంగా మార్చబడిపోయింది. అంతకు ముందేమో విషముగా మారిపోయింది. తినడానికి శిష్యులేమో భయపడిపోయారు. పిల్లరా, ఏంటా పిండి? దైవజనుడు ఆ కొండలో వేసినటువంటి పిండి ఏ పిండి? ఆ పిండి పిల్లరా, ఎలీషా ప్రవక్త విషపూరితమైన కూర ఉన్న కొండలో వేసిన పిండి క్రీస్తు యొక్క శిలువ త్యాగానికి మరియు ఆయన ద్వారా లభించే రక్షణకు సాదృశ్యంగా ఉందండి. ఆ పిండి దేనికి సాదృశ్యంగా ఉందండి? క్రీస్తు యొక్క శిలువ త్యాగానికి. చెప్పండి, క్రీస్తు యొక్క శిలువ త్యాగానికి, ఆయన ద్వారా లభించే రక్షణకు ఇది సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు వినకపోతే మరలా తర్వాత మిమ్మల్ని అడుగుతా, నాకు సమాధానం చెప్పాలి. ఏమండి? ఆ పిండి క్రీస్తు యొక్క శిలువ త్యాగానికి సాదృశ్యంగా ఉంది, ఆయన ద్వారా లభించే రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ కొండలో ఉన్న కూర అంతా విషమైపోయింది, తినడానికి పనికిరాందిగా ఉంది. పనికిరాందిగా ఉన్నప్పుడు క్రీస్తు శిలువ త్యాగానికి ఉన్నటువంటి క్రీస్తు శిలువ త్యాగానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పిండి వేయగానే అది అంతా ఏమైపోయిందంటే విషమంతా విరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తినడానికి ప్రయోజనకరంగా మార్చబడిపోయింది. ఏమండి? బైబిల్లో ప్రవచనాత్మక అర్థం ప్రకారం పిండి యొక్క కొన్ని ముఖ్యమైన సాదృశ్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి సాదృశ్యం ఏంటంటే క్రీస్తు మరియు ఆయన శారీరక బలియాగం. మొట్టమొదటిది ఏంటి? నాతో కలిసి చెప్పండి. క్రీస్తు మరియు, దగ్గర చెప్పండి, క్రీస్తు మరియు ఆయన శారీరక బలియాగం. ఇది మొట్టమొదటి సాదృశ్యం. ఏంటి క్రీస్తు మరియు ఆయన శరీరానికి సంబంధించినటువంటి శారీరక బలియాగం ఏంటి అని గమనిస్తే, పిల్లరా, గోధుమలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు కదా. గోధుమలు వాటిని తీసుకొచ్చి నలగొట్టి పిండిగా మారినప్పుడే అది ఏ రొట్టైనా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేనా? గోధుమ పిండి తీసుకొచ్చి బాగా ఇసిరి వాటిలో ఏమైనా లోపాలు కలిగినటువంటి ఇతరాలు ఏమైనా ఉన్నాయో వాటిని తీసివేసి వాటిని బాగా దంచివేసి పిండి చేసినప్పుడే రొట్టె చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పిల్లరా, ఆ విధంగానే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన పాపముల నిమిత్తము గోధుమలు ఏ విధంగా అయితే నలగొట్టబడ్డాయో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక.
పిల్లరా, మనమందరము కూడా మన దోషములు బట్టి ఆయన ఏం చేయబడ్డాడంటే నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు మన అపరాధముల నిమిత్తం ఏం చేయబడ్డాడంటే నలగొట్టబడ్డాడండి. గోధుమలు ఏ విధంగా అయితే నలగొట్టబడి పిండిగా మార్చబడి ఇదిగో మన మధ్య ఉన్న రొట్టెగా మార్చబడాలంటే అవి నలగొట్టబడాలి, పిండి చేయబడాలి. ఆ విధంగా యేసు ప్రభు యొక్క శరీరం, మన అపరాధముల నిమిత్తం ఆయన శరీరము నలగొట్టబడింది. ఆయన వీపు మీద కొరడా దెబ్బలు పడ్డాయి. ఆయన వీపంతా కూడా రక్తపు మరకలో, ఆయన తల అంతా కూడా ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా రక్తపు దారులు ఆయన తల నుండి ప్రవహిస్తున్నాయి. ఆ విధంగా మన నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం ప్రభు ఏం చేయబడ్డాడంటే నలగొట్టబడ్డాడు. ఇది మొట్టమొదటి సాదృశ్యం. క్రీస్తు మరియు ఆయన శారీరక బలియాగం. రెండవ సాదృశ్యం ఏంటంటే మరణాన్ని తొలగించి జీవమిచ్చు శక్తి. రెండో సాదృశ్యం మరణాన్ని తొలగించి మరలా అడుగుతాను మిమ్మల్ని, మీరు రాసుకుంటారో, మీరు జ్ఞాపకం చేసుకుంటారో, మీరు ఏదైనా చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే మరణాన్ని తొలగించి, నాతో కలిసి చెప్పండి, మరణాన్ని తొలగించి జీవమిచ్చు శక్తి. మొట్టమొదటి సాదృశ్యం గుర్తుంది కదా, క్రీస్తు ఆయన శారీరక బలియాగం. రెండోది ఏంటంటే మరణాన్ని తొలగించి జీవమిచ్చే శక్తి. పిల్లరా, ఎలీషా ప్రవక్త యొక్క శిష్యులు కొండలో విషముందని కేకలు వేశారు. విషముతో నింపబడినటువంటి ఆ కొండలో పిండి వేయగానే హాని తొలగిపోయినట్లుగా క్రీస్తు యొక్క సిలువ మరణం మన జీవితాల్లో ఉన్నటువంటి పాపపు విషాన్ని, దోషపు విషాన్ని విరిచివేసి నిత్య జీవాన్ని మనకి ప్రసాదించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి మనకు తొలగించింది? క్రీస్తు యొక్క సిలువ త్యాగం. మనలో ఉన్నటువంటి పాపపు దోషాన్ని, మనలో ఉన్నటువంటి విషాన్ని, మరణపు విషాన్ని తీసివేసి విరిచివేసి నిత్య జీవాన్ని మనకి ప్రసాదించింది. ఏం ప్రసాదించింది? ఎవరు ప్రసాదించారు? క్రీస్తు యొక్క సిలువ మరణం. ఇది రెండో యొక్క సాదృశ్యం అండి పిల్లరా. ఇకపోతే మూడోది ఏంటంటే జీవపు ఆహారం. క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్నిచ్చిన జీవాహారమైన క్రీస్తు ప్రభువారు పిండికి సాదృశ్యంగా మనకు కనబడుతుందండి. విషంతో నిండిపోయినటువంటి ఆ కుండలో ఉన్నటువంటి కూర ఎందుకు పనికిరానటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ కుండ పిండి వేయగానే క్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్న, క్రీస్తు సిలువ త్యాగానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పిండి కుండలో వేయగానే ఏమైపోయింది? విషం కాస్త తినడానికి ప్రయోజనకరంగా మార్చబడిపోయింది. అప్పుడు వారందరూ సమృద్ధిగా తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది జీవితాలు యేసు ప్రభువుని నమ్ముకొనక క్రితం శాపకరంగా మార్చబడిపోతాయి. ఎందుకు పనికిరానివిగా మార్చబడిపోతాయి. విషపూరితంతో చాలా మంది జీవితాలు నింపబడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే పిండి అనే క్రీస్తు వారి హృదయంలోనికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మనలోనికి రానంత వరకు జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండో, ఫలభరితంగా ఉండో. హృదయంలో విషాన్ని ఉంచుకున్నంత వరకు, కుండలో విషం ఉన్నంత వరకు ఆ కూర తినడానికి ఎందుకు పనికిరాలేదు. ఎప్పుడైతే విషపూరితం మొత్తం విరిగిపోయిందో అప్పుడు తినడానికి పనికి వచ్చింది. క్రీస్తు మనలోనికి, మన హృదయంలోనికి రానంత వరకు మనం ఎవరికి పనికి రాని వారంగానే ఉంటాం. ఎవరికి ఆశీర్వాదకరంగా మనం ఉండం. మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడదు. క్రీస్తు మనలోనికి ఎప్పుడైతే వస్తాడో, ఆ పిండి ఎప్పుడైతే మనలోనికి వస్తుందో అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పిండితో చేయబడిన రొట్టె ఉంది కదండి,
ఆ రొట్టె ఆ రొట్టె ఎవరిలోకి వెళ్తుందో, ఎవరైతే యోగ్యంగా ఆ రొట్టెను పుచ్చుకుంటారో, ఆ రక్తమును పుచ్చుకుంటారో, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పిండి క్రీస్తు ద్వారా కలిగే రక్షణకు సాదృశ్యంగా ఉందండి. చాలామంది రక్షణ పొందలేదు. చాలామంది రక్షణ పొందకుండా, బాప్తిస్మం పొందకుండా సంఘాల్లోనికి వచ్చేశారు. బాప్తిస్మం పొందని వారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. బాప్తిస్మం పొందని వారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు బాప్తిస్మం పొందని వారికి సంబంధం లేదంటే వారికి దేవునితో కూడా ఎటువంటి సంబంధం లేదు. వారికి సంఘంలో జరిగే మామూలుగా అయితే మీరు అందరూ శారీరకంగా పాలు పొందుతున్నారు, కానీ ఆత్మ సంబంధంగా మీకేమి పాలు పంపులు ఉండవు. పిండి వేయబడితేనే విషయం విరిగిపోయింది. క్రీస్తు అనే పిండి హృదయంలోనికి వస్తేనే మన హృదయంలోనికి వస్తేనే కొండ అంటే ఎవరో తెలుసా అండి? కొండ అంటే మనమేనండి. ఆ కొండలో విశ్వనంత వరకు ఆ కొండ ఎవరికి పనిచేయదు, ఎందుకు పరిగిరందిగానే ఉంటుంది. ఆ కొండలోనికి క్రీస్తు అనే పిండి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ కొండ ప్రయోజనకరంగా మార్చబడిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒరే, నిన్నగాక మొన్న యేసు ప్రభు నమ్మాడురా, వాడు బాగుపడిపోతున్నాడు, వాడు ఆశీర్వదించబడతాడు అని చెప్పి జనాలందరూ అనుకునేలాగా ప్రభు మనం చేయగలడండి. ఏమండి? ఆ కొండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రభువే జీవాపు ఆహారమై ఉన్నాడు. మన కొరకు ప్రాణమిచ్చినటువంటి జీవాహారమైన క్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఆ పిండి సాదృశ్యంగా చెప్పబడిందండి. లేవి కాండములో పిల్లరా, లేవి కాండములో ఒక 5 రకాలైనటువంటి బలుల గురించి, అర్పణల గురించి చెప్పబడింది. ప్రాముఖ్యమైనటువంటి 5 రకాల బలుల గురించి, అర్పణల గురించి చెప్పబడింది. ఏంటి ఆ బలులు అంటే? మొదటిది దహన బలి లేదా హోమ బలి. రెండవది నైవేద్య బలి. మూడవది సమాధాన బలి. నాలుగవది పాప పరిహారార్థ బలి. ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలుల గురించి మీకు వివరించను కానీ, ఈ 5 బలుల గురించి వివరిస్తే 2, 3 అయిపోతుంది. ఒక్క బలి గురించే మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క బలిని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. సమయం ఎంత అయిందండి? 12 గంటలైంది. సమయానికి మిమ్మల్ని అందరిని నేను విడిచిపెడతాను. ఒక్క బలి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏ బలి అంటే దహన బలి లేదా హోమ బలి. చెప్పండి, ఏ బలి అది? దహన బలి లేదా హోమ బలి. ఈ బలి సమర్పణకు, అర్పణకు సాదృశ్యంగా ఉంది. దహన బలి అర్పణకు సాదృశ్యంగా ఉంది. ఈ దహన బలిలో గొర్రెలను కానీ మేకలను కానీ తీసుకొచ్చి బలి అర్పించాలండి. వాటిలో మేకల్లో కానీ గొర్రెల్లో కానీ ఏ మచ్చ డాగు లేనటువంటి ఆ పశువులను తీసుకొచ్చి బలి అర్పించాలి. ఇది దేనికి సంబంధించినటువంటి బలి అంటే దహన బలి, నైవేద్య బలి. దహన బలి లేదా హోమ బలి ఇది దేనికి సంబంధించినటువంటి బలి అంటే పాపము చేసిన వారి పాపానికి ప్రాయశ్చితంగా అర్పించే బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి అర్పించే బలి అండి? దహన బలి లేదా హోమ బలి ఎవరికి అర్పించే బలి? పాపము చేసిన వారి పాపానికి ప్రాయశ్చిత్తంగా అర్పించే బలి. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి సమర్పణకు సాదృశ్యంగా ఉంది. పాపము చేసిన వారి పాపానికి ప్రాయశ్చిత్తంగా అర్పించే బలి ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి సమర్పణకు సాదృశ్యంగా ఉన్నది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి మన కొరకు తాను దేవుని అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేనో. చాలండి, బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నిద్రపోయిన వారి మేలుకున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది. చదవబడిన మాట ఏంటంటే, కావున మీరు, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తూ అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. 2వ వచనం ఏంటంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను.
పాపము చేసిన వారి పాపానికి ప్రాయశ్చిత్తముగా సమర్పణగా క్రీస్తు తనను తాను మన కొరకు ఏం చేయబడ్డాడంటే అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎందుకు? మనం ఏ విధంగా ఉండాలని ఆయన అప్పగించుకున్నాడు? పరిమళ వాసనగాను, చెప్పండి, పరిమళ వాసనగాను ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను మన కొరకు అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. మనం పరిమళ వాసనగా ఉండాలని. పాపం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారిలో పరిమళ వాసన రాదండి. ఏ వాసన వస్తుందో తెలుసా? పాపం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారిలో దుర్వాసన కొడుతుంది. మనమైతే పైకి మంచి వాసన రావాలని రకరకాల చెట్లు తీసుకొచ్చి మనం వాడతాం. ఖరీదైన చెట్లు తీసుకొచ్చి మనం వాడతాం కదండి, ఎందుకో ఉపయోగం ఉండవు. అసలైన హృదయంలో ఉన్న ఆ చెడును తొలగించుకుంటే అప్పుడు పరిమళ వాసనగా మార్చబడిపోతాం. ఏమండి, పైకి పెళ్లి కుమార్తెగా అలంకరించుకోవాలని జడలు పూలు ఇవి కాదు. దేవుడు వాటిని చూడ్డం. అంతరంగపు పరిశుద్ధమైన అలంకారాలు స్త్రీలలో నుంచి ప్రభువు చూస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పై అలంకారాలు మనుషులు చూస్తారండి. దేవుడు ఏం చేస్తాడంటే అంతరంగాన్ని చూస్తాడు. నీ హృదయం ఎట్టాగా ఉంది? బాగా అలంకరించుకున్నావు అనుకోండి, అలంకరించుకున్నామని దేవుడు చూడడం. ఏమండి, నువ్వు బేదరాలవైనా ఎవరు లేకపోయినా కానీ నీ హృదయము దేవునికి సరైనదిగా ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే వారిని మాత్రమే ప్రభు ఏం చేస్తాడంటే ఇష్టపడతాడు. అందుకని మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకు కాదు, నీ మనసునిచ్చేది నిన్ను ప్రేమించే వ్యక్తులకు కాదు. నిన్ను ప్రేమించి నీ కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను మార్చబడినటువంటి యేసు ప్రభువుకి మీ హృదయాలు ఇవ్వాలి. ఇస్తావా మీ హృదయాన్ని దేవునికి? మీ అవయవములను ఆయనకు అప్పగించండి. మీ అవయవములను నీతికి సాధనములుగా ఉపయోగించండి అని ప్రభు వాక్యం చెప్తుంది. ఇప్పుడు మీ హృదయాలని మీ అవయవాలని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇదిగో ప్రభు నా చేతులు, ఇదిగో నీ మందిరంలో నీ పరిచర్యను ఊడుతాయి ఈ చేతులు. ఇదిగో ప్రభు, ఇదిగో నా పాదాలు, నీ పరిచర్య కొరకు ఈ పాదాలు పరిగెడతాయి. పాదాలు దేవునికి ఇవ్వాలి, చేతులు దేవునికి ఇవ్వాలి. మన అవయవములన్నీ కూడా దేవుని పనికై ప్రతిష్ఠించుదురుగాక. దగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అవయవాలు దేవునికి ఉపయోగించిన దినాన మనం ఆశీర్వాదకరంగా మార్చబడిపోతామండి. ఏమండి, మన నిమిత్తము కూడా ప్రభు ఏం చేశాడంటే మన పాపముల కోసమైన బలి పాపుల స్థానంలో ఉన్న క్రీస్తుని సూచిస్తూ ఉన్నాయండి. క్రీస్తు మన కొరకు శాపముగా మార్చబడ్డాడు, మన కొరకు పాపముగా మార్చబడ్డాడు. ఒకసారి చదవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఎందుకనగా మన మాయన యందు దేవుని నీతి అగ్గునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మన కోసము పాపముగా మార్చబడిపోయాడు. ఏం పాపం చేశాడండి ఆయన? ఏం దోషం చేశాడు ఆయన శిలువ మీదకి ఎక్కడానికి? మన కొరకు మరణించడానికి ఆయన ఏ అతిక్రమం చేశాడు? మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనల్ని ఏం చేశాడు తెలుసా? నీవు నేను బ్రతికించబడ్డాం. బ్రతికించబడిన వారిలో ఏ లక్షణాలు ఉంటాయి తెలుసా? బ్రతికించబడిన వారిలో ఏ లక్షణాలు ఉంటాయి? బ్రతికించబడిన వారిలో ఏ లక్షణాలు ఉంటాయి? ప్రార్థన చేయకుండా ఉండలేడు, వాక్యం చదవకుండా ఉండలేడు, ప్రార్థనకి రాకుండా ఉండలేడు. ఇంకా బ్రతికించబడిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయి. చచ్చిపోయిన వారిలో ఏ లక్షణాలు ఉంటాయి? ప్రార్థనకి రారు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, దేవుడు అంటే పడడం. మనము ఎటువంటి వారం అంటే దేవుడు క్రీస్తునందు మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు. మన కోసం ఆయనను పాపముగా మనం చేశాం, మన కోసం ఆయనను శాపముగా మనం
శాపముగా మన కోసం ఆయన మార్చబడ్డాడు. ఒకసారి చదవండి ఆ మాట కూడా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. విశ్వాసము వలన మనకు లభించినట్లు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చాలండి. క్రీస్తు మన కోసము శాపమై అని రాయబడి ఉందండి. క్రీస్తు మన కోసం శాపమైపోయాడండి. శాపం అంటే ఏంటండి? శాపం ఎవరైనా శపిస్తే ఆ శాపం వారికి తగులుతుంది. శాపగ్రాహి అయిపోయాడంటండి. ప్రభు మన కోసం శాపగ్రస్తుడు అయిపోయాడు. పాపము చేసినటువంటి వాడు అయిపోయాడు. యేసుప్రభు వారు పాపం చేసిన వాడైపోయి మన స్థానములో మనకు రావాల్సినటువంటి మరణ శిక్ష, మనకు రావాల్సినటువంటి శిక్ష స్థానములో మనము తినవలసినటువంటి ఆ కొరడా దెబ్బలో యేసుప్రభు తన వీపు మీద ఆయన వీపు మీద కొరడా దెబ్బలు తిన్నాడండి. మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడు? పాపముగా మార్చబడ్డాడు. మనకు రావలసిన శాపము నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడు? శాపముగా మార్చబడ్డాడు. పాపము చేసిన వారి పాపానికి ప్రాయశ్చిత్తార్థమై ఆయన బలిగాను అర్పణగాను మన నిమిత్తం ఆయన చేయబడ్డాడు. అందుకనే యేసుప్రభు వారు తనను తాను గోధుమ అనియు తనను తాను రొట్టె అనియు యోహాను సువార్తలో ఆయన తనను తాను చెప్పుకున్నాడండి. ఒకసారి చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనను తాను గోధుమ గింజగా యేసుప్రభు వారు చెప్పాడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే నిలుచును, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని చెప్పి ప్రభు వారు చెప్పాడండి. ఏమండి? విత్తనము భూమిలో వేసినప్పుడు ఆ విత్తనము భూమిలో వేయబడిన విత్తనము భూమిలో చనిపోతేనే అది మొలకమొలుస్తుందండి. అది చావకపోతే మొలవదండి. అందుకని యేసుప్రభు వారు తనను తాను గోధుమ గింజగా అయినా, అందుకనే పిండి వేయగానే కుండలో ఉన్నటువంటి విషయం అంతా ఏమైపోయింది? విరిగిపోయింది. తినడానికి ప్రయోజనకరంగా, తినడానికి యోగ్యంగా అది ఆ కుండలంతా కూడా మార్చబడిపోయిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు వారు తనను తాను రొట్టెనియు గోధుమలో నలగొట్టబడి పిండిగా చేసి రొట్టె చేయబడితేనే తినడానికి యోగ్యంగా, ఆ విధంగా యేసుప్రభు వారు తనను తాను నలగొట్టబడి మన నిమిత్తం ప్రాణం అర్పించాడండి. ఏమంటే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఇక నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎవరి నిమిత్తం? సమస్తమును ఉన్నవో, సమస్తము కలుగుచున్నవో ఆయన కుమారులను మహిమకు తెచ్చుచుండగా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. 14వ వచనం కూడా ఒకసారి చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతా ఈ మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తమాంసములో కూడా పాలువాడయ్యాడు. కారణం ఏంటంటే జీవితకాలం అంతా కూడా మరణ భయం నుండి విడిపించడానికి, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన రక్తమాంసములో
పాలివాడైన. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ వచనం ఒకసారి చదవండి. 18వ వచనం కూడా చదవండి. తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శోధించబడ్డాడు, శ్రమ నొందెను గనుక శోధింపబడి వారికి అందరికి సహాయం చేయటకై ఆయన ఏమైనాడండి? సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శ్రమ పొందేను. గమని ఎదుట ఆయన శ్రమ పొందేను. ఆయన శోధించబడ్డాడు, ఆయన శ్రమ పడ్డాడు. మనం కూడా ఆయన పిల్లలమే కదండి. ఆయన పిల్లలేమేనా మీరందరూ? ఏం చెప్పరేంటి? ఆయన పిల్లలు కూడా ఆయన శ్రమ పడిన రీతిగా ఆయన పిల్లలు కూడా, ఆయన కొరడా దెబ్బలు తిన్న రీతిగా ఆయన పిల్లలు కూడా చెప్పండి. కొరడా దెబ్బలు ఆయన పిల్లలు కూడా తినాలంటే శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆయన కొరకు ఏం చేయాలంటే మరి అన్ని అవయవాలు దేవునికి అప్పగించావు కదా. దేవునికి అప్పగించినప్పుడు ఆయన నిమిత్తం ఏ శ్రమలు వచ్చినా కొరడా దెబ్బలు తినాలి, నిందలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. ఆయన చేసినా చేయకపోయినా ఆయన సన్నిధిలో పడి ఉండాలండి. మన కోసం ఆయన ఏం చేయబడ్డాడంటే పాపంగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు. మన చేతులతో చేసినటువంటి పాపముల నిమిత్తమే ఆయనను మనం సిలువకెక్కించాం. ఆయన సిలువ ఎక్కించాం. ఎందుకు పనికి రానటువంటి జీవితాలు మనవి. ఆయన సిలువ త్యాగం చేయకపోతే మన జీవితాలు ఎందుకు పనికిరావు? నశించవలసినటువంటి వారో, నరకానికి పాత్రులుగా ఉండవలసిన వారో. అవునండి. ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తము చిందించి మనల్ని కొనుక్కొని విమోచించి తన పిల్లలుగా తన సన్నిధిలో వాళ్ళు ఏం చేశాడు? పరిశుద్ధులుగా నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సంఘము కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. ఈ విషయం నీకు తెలిస్తే మరలా పాపం చేయడానికి నువ్వు పరిగెత్తవండి. ఆయన పాదాలు పట్టుకుని ఎడతావు. ఈ విషయం తెలిస్తే మరలా పాపము చేసి మరలా ప్రభుని సిలువ వేసే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఆయన పరిశుద్ధాత్మ దుఃఖపరిచే వ్యక్తిగా నీవు ఉండకూడదు. పాపం చేసి పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, పాపం చేసి పాపాన్ని ఒప్పుకుంటున్నాయా, అపరాధాలు చేసి అపరాధాలు ఒప్పుకుంటున్నానయ్యా, ఇంకెప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధునిగా నువ్వు నిలబడేది? ఇంకెప్పుడు పరిపూర్ణుడిగా ఇంకెప్పుడు నిలబడేది? ఇంకెప్పుడు ప్రార్థన సంపూర్తిగా నువ్వు చేసేది? వచ్చిరాని పాటలే. ఎంతకాలం ఉన్నా వచ్చిరాని పాటలో, వచ్చిరాని ప్రార్థన. ఇక ఎంతకాలం ఇయ్యేనా? పౌలు గారు అంటాడు, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు పాలు ఎవరు తాగుతారు? పాలు ఎవరు తాగుతారండి? చిన్నపిల్లలకి పాలు పట్టిస్తారు, పెద్దవాళ్ళకి పాలు పట్టిస్తారా? పెద్దవారు ఏం చేయాలంటే బలమైన ఆహారము తినగలిగిన వారు. ఎందుకంటే బలమైన పాలు చేయాలి కదా. అందుకనే మనం పాలు త్రాగవలసిన వారము కాము, కానీ బలమైన ఆహారము తినగలిగిన వారం మనం కావాలి. అంటే వచ్చిరాని ప్రార్థన కాదు. దేవుల్లో బలమైన ప్రార్థనలు చేసేవారికి మనం కొండలను సైతం కూడా ఎక్కగలిగిన వారముగా మనం ఉండాలి. అపవాదిని సైతం కూడా ఎదిరించే వారముగా మనం ఉండాలి. అపవాదిని చూసే ఉరికెత్తుకుంటే ఎక్కడికి వస్తావే పరిగెత్తుకొని, నా ఇంట్లోకి అపవాది వచ్చేసి నా ఇంట్లోనికి సోదరుడు వచ్చేస్తాడు, ఇది ఎట్లా కనబడిపోతాడు నాకు అని చెప్పి ఇంకెప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించగలిగేది? ఏమండి? ఆయన శ్రమపడ్డాడు, శోధించబడ్డాడు, అపవాదిని ఓడించాడు. సిలువ మీద మరణము యొక్క బలము గల వారిని ఆయన ఏం చేశాడంటే నశింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాదిని ఆయన ఓడించాడు. నేను ఓడిస్తే నా పిల్లోడు కూడా ఓడిస్తాడు కదా. నేను మాస్టర్ని అయితే, నేను ఇంజనీర్ని అయితే నా పిల్లోడు కూడా ఇంజనీర్నే చదివేవాలి, లేదంటే నాకంటే ఎక్కువ గొప్ప ఉద్యోగంలోనికి నా కుమారులు నేను తీసుకెళ్ళాలి అనుకుంటారు తల్లిదండ్రులు. మరి ఆయన సాతాను శోధిస్తే ఆయన కుమారులమైనటువంటి మనం ఇంకెంతగా సాతాను ఎదిరించాలి, అపవాదిని జయించాలి. మాటికి పాపంలో పడిపోతూ కొంతమంది అండి లోకంలో బురదలోనే డోర్లాడడానికి, బురదను అంటించుకోవడానికి, ఆ బురదలో పొరులాడడానికి ఇష్టపడతారు. బురదను పొరులాడడానికి, అంటించుకోవడానికి. ఎందుకంటే అది అంటించుకుంటేనే సువాసన వస్తుందండి చాలామందికి కదండి. లోకంలో బురద అంటించుకుంటేనే బాగా సువాసన వస్తుంది. ఎందుకంటే క్రీస్తునందు ప్రభువు మనల్ని పరిమళవాసనగా ఉంచుటకు లోకంలో ఉన్న బురదను అంటించుకున్న మనల్ని ఆ బురదను వదిలించి
ఆయన రక్తము ద్వారా కడిగి క్రీస్తునందు పరిమళ వాసనకు ఉండుటకు దేవుడు అప్పగించుకున్నాడు. సంఘమును పరిశుద్ధమైన సంఘముగా మార్చుటకు, నిష్కలంకమైన సంఘముగా మార్చుటకు సంఘము కొరకు ప్రభు ఏం చేశాడంటే అప్పగించుకున్నాడు. నిన్ను నీవు అప్పగించుకుంటావా దేవునికి? సజీవ యాగముగా, సమర్పణగా నీ అవయవాలను ప్రభువుకి అప్పగించుకుంటావా? నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంగా జీవించడానికి ఇష్టపడతావా? ఎందుకంటే నలగొట్టబడిన శరీరం, శిలువలో కార్చిన రక్తం మన మధ్యలో ఉంది. కొంతమంది వాటిని తీసుకోవడానికి అనర్హులు. ప్రభు చెప్పాడు, జీవాహారం అనేదే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి గొండలో. ప్రభు బలారాధన గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చదవండి. 24 వచ్చిన చదవండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయడని చెప్పాను. 26 వచ్చిన కూడా చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కొరకైనా, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయండి అని చెప్పి ప్రభు చెప్పాడు. ఈ రొట్టెని మీరు తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మీరు ప్రచురించాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోగ్యముగా మనం దీన్ని ఏం చేయాలంటే పుచ్చుకోవాలి. యోగ్యముగా మనం చేయి వేయాలి. మనలను మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? ఆయన శరీరం, ఆయన రక్తం పుచ్చుకోవడానికి నీవు యోగ్యుడివేనా, అర్హుడివేనా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని నీవు యోగ్యుడవా అయోగ్యుడవా అని చెప్పి నిన్ను నీవు పరీక్షించుకొని ఆ శరీరమును తిని ఆ రక్తమును త్రాగాలని ప్రభువు మనకు జ్ఞాపకం చేశాడు. పిల్లరా, కొండలో విషముంది. కొండలో విషమున్నప్పుడు శిష్యులందరూ ఏం పలికారంటే, దైవజనుడు కొండలో విషముంది అని చెప్పి తినడం మానేశారు. తినడం మానేసినప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే పిండి కొంత తెమ్మని చెప్పి ఆ పిండి కొండలో వేయగానే విషమంతా విరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పిండి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగానికి సదృశ్యంగా ఉంది. ఆయన నుండి వచ్చే రక్షణకు అది సదృశ్యంగా ఉంది. పాపం చేసిన వారి పాప ప్రాయశ్చిత్తమై ప్రభు అర్పణగాను బలిగాను మన కొరకు అప్పగించుకున్నాడు. అందుకే నేను నెహెమ్యా ప్రార్థన చేశాడు. దేవుడి సన్నిధిలో దేవరాత్రంలో నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశాడంటే, ప్రభువా, నేను మా తండ్రి ఇటు వారు మేమందరం పాపము చేశామని చెప్పి దేవుని మందిరంలో నెహెమ్యా ప్రార్థన చేశాడండి. నిన్నటి దినం రాత్రి దినం మనం ధ్యానించామండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము పాపము చేసిన వారమని చెప్పి ఆయన సన్నిధిలో ఒప్పుకొని యోగ్యులుగా మార్చబడి ఇక మీదట ఆ పాపము చేయకుండా, ఆ పాపము జోలికి పోకుండా, మాటికి శోధనలో పడిపోయి పాపం చేసేవారిగా మీరు ఉండకుండా ప్రభువు సహాయము చేత శోధనను జయించే వారిగా ప్రభువు మిమ్ములను సిద్ధపరచును గాక. బిగ్గరగా చేతులు ఎత్తి ఆమేనని చెప్దా. ప్రభు ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక. మోకరించుదాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు వలలో చేసి వారందరూ కూడా, సిద్ధపడిన వారందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.